ఠారెత్తిస్తోన్న ఎండలతో రబీ పంటకాలం తడబడుతోంది. ఉన్న వనరులని సద్వినియోగం చేసుకుందామనే ఉద్దేశంతో తటపటాయిస్తూనే సాగుకేగిన రైతులకు అంతే నిష్ఠూరం ఎదురైంది. 35 డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రతలతో కాల్వల్లో కరువైన నీరు, బోర్లలో ఊరని జలం కారణంగా పెట్టిన ఉద్యాన పంటలు చేతికొచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కొద్దిపాటి నీరున్న విద్యుత్ కోతలు పారుదలకు మోకాలడ్డుతున్నాయి. మొత్తంగా కరవకూరలో చిక్కుకున్న తమ పంటలను తమను ఆదుకోవాలని మహబూబ్నగర్ రైతులు కోరుతున్నారు. వ్యవసాయ, ఉద్యాన, వాణిజ్య పంటలనే వివక్ష లేకుండా ప్రకృతి కన్నెర్ర చేయటంతో ఎక్కడి పంట భూములు అక్కడ ఎండిపోతున్నాయి. సరిపడా తడులు అందకపోవడమే కాకుండా పెరుగుతోన్న ఉష్ణోగ్రతలతో ఉద్యాన పంటలన్నీ వాడిపోతున్నాయి. జీవం లేని తొడిమల నుంచి పూత, కాత నేలరాలుతున్నాయి. మహబూబ్నగర్ జిల్లా రబీ సీజన్లో 15,000 హెక్టార్లలో కూరగాయలను సాగు చేశారు. ఇందులో ప్రధాన పంటలు ఉల్లి, టమాటో, మిర్చి. అంతకంతకు తీవ్రమవుతోన్న అనావృష్టి కారణంగా వీటిలో ఏ పైరు పూర్తిగా చేతికి రాని దుస్థితి. ఉన్న కొద్దిపాటి నీటితోనైనా తోటలకు జీవం పోద్దామని తప్పించే వారికి అప్రకటిత విద్యుత్ కోతలు నిరాశకు గురిచేస్తున్నాయని వ్యవసాయదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరెంటు జర బాగిర్చాలి సార్, జర నీళ్లు లేవు, చేనులు ఎండిపోతున్నాయి. ఒక నారు పెట్టుకునిలేము. ఉన్న చేనులన్నా అప్పు చేసుకొని వేసుకున్నాం. కరెంటు జర ఎక్కువ ఇడిస్తే బలరు మేమన్నా ఇట్లా బతుకుతాం కదా. పూర్తిగా బంద్ చేస్తున్నారు, ఒక గంట సేపు ఇడుస్తుండ్రు, అప్పుడే బంద్ చేస్తుండ్రు. పంటలు ఎండిపోతున్నాయి. చేనులు ఉన్నది నీళ్ళు అస్సలకు చాలతలేవు. మిమ్మల్ని కోరుకుంటాము, జర కరెంటు మంచిగా ఇడుస్తుండ్రి. ఎకరం ఉంటుంది. ఇక్కడ కొత్తిమీర కూడా ఉంది సార్. అక్కడ ఒక 200-300 వందలు పావు ఎకరం ఉంటుంది. అది కూడా ఇదే ప్రాబ్లం సార్. అక్కడ వాటర్ వేస్తామంటే ఇక్కడ సరిపోదు, ఇక్కడ నుంచి అక్కడ సరిపోదు. అందు నుంచి అక్కడ వదిలేసుకొని ఇక్కడ కూడా చేస్తున్నామంటే ఈ కరెంటు ప్రాబ్లం నుంచి చాలా ఎఫెక్ట్ అయిపోయింది. మొత్తంగా ఏమాత్రం సహకరించని వాతావరణం వల్ల రబీ సాగు విస్తీర్ణం భారీగా తగ్గింది. మహబూబ్నగర్ జిల్లా రబీ సాధారణ సాగు 2,09,719 హెక్టార్లకు గాను 1,31,508 హెక్టార్లలోనే పంటలు సాగులోకొచ్చాయి. జొన్న సాధారణ సాగు విస్తీర్ణం 10,290 హెక్టార్లు కాగా 6,292 హెక్టార్లలోనే వేశారు. 26,293 హెక్టార్లు పప్పుశనగ సాగు విస్తీర్ణానికి గాను 24,070 హెక్టార్లలోనే సాగైంది. ఏ పంట విస్తీర్ణం చూసినా ఇదే అవరోహణ క్రమం. మరోవైపు పడిపోయిన టమాటో మార్కెట్ సూచి తమ పుట్టి ముంచిందని సాగుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనుకున్నంత ఊహించుకుంటే అది ఎండిపోయిన చేలు. ప్రస్తుతానికి నీళ్ళు లేకనే చేనులు ఎండిపోతున్నాయి. ఒక హాఫ్ అన్ అవర్ కరెంటు కూడా రాత్రికి తక్కువ చేస్తున్నాడు. మొత్తం చేనులు ఎండిపోతున్నాయి. టమాటా పెట్టినాం, దానికి గాను ₹1 ఈ రోజు కిలో వేసి వచ్చాను సార్. నేను ₹1 అంటే మేము తెంపిన కూలి కూడా మాకు గిట్టుబాటు కావట్లేదు. మన ప్రస్తుతానికి నీళ్ళు అయితే ఊహించినంత లేవు సార్. చేనులు ఎండిపోతున్నాయి. సాగురంగం దుర్భరంగా మారడానికి వరుణుడే కారణమని వాపోతున్న రైతులు రబీలో చినుకు రాలితే ఒట్టని విలపిస్తున్నారు. జిల్లా సాధారణ వర్షపాతం 122.5 మిల్లీమీటర్లు కాగా 67.6 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. పెట్టిన పెట్టుబడులు వరుసగా ఆవిరవుతున్నాయంటూ తలలు పట్టుకున్న బాధిత రైతాంగం ప్రభుత్వం ఏదో రకంగా తమకు సహకారం అందివ్వాలని కోరుతున్నారు. అప్పుల పాలు అయినాము. ఏ విధంగా ఇది తెలుసుకుందామంటే ఇప్పుడు లచ్చలు తెచ్చిపెట్టినాము, ఏళ్ళు తెచ్చిపెట్టినాము. అది ఎట్లా చేసుకున్నాలే, అది ఎట్లా పండించుకున్నాలే, వాళ్ళకి ఎట్లా ఇవ్వాలని కూడా మా సోమత లేకుండా అయింది. ఇప్పుడు మరి మేము దానికి ఏం చేయాలి, ఏం భరించుకున్నాలి, మీరు రైతు మీరు మాకేం హెల్ప్ చేస్తారు, ఏం లాభం చేస్తారు, ఇవన్నీ కూడా మాకు ఉండాలి కదా. ఇప్పటికైనా నాణ్యమైన విద్యుత్ సరఫరాతో మిగిలిన దిగుబడులను గట్టెక్కించడం సహా వాటికి గిట్టుబాటు ధర వచ్చేలా సర్కారు చర్యలు తీసుకోవాలి. ప్రకృతి విపత్తుల కారణంగా నష్టపోయిన కర్షకులకు తక్షణమే పెట్టుబడి రైతులతో ఊరటనివ్వాలి. లేకుంటే సర్వం కోల్పోయిన రైతాంగం ముందుకు సాగడం అసాధ్యం.